విద్యాదశలోనే నాయకత్వ బాట చేపట్టి ఉస్మానియా యూనివర్సిటీ విద్యాసంఘ కార్యదర్శిగా ఆపై ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వర్తించారు. 1961లో కాంగ్రెస్ క్రియాశీలక రాజకీయాల్లో అడుగుపెట్టి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. 1967లో మొట్టమొదటిసారిగా మునుగోడు నియోజకవర్గం నుంచి రాష్ట్ర శాసనసభకు ఎన్నికై ఆ తర్వాత వరుసగా 3 సార్లు, మొత్తంగా 5 సార్లు అదే నియోజకవర్గం నుంచి గెలిచి ఒక రికార్డు క్రియేట్ చేసింది. సో ఇలాంటి వ్యక్తిని ఈరోజు మనము సత్కరించడం అంటే మనకు ఒక అదృష్టం. అదేవిధంగా ఈ సమయంలో వీరు అనేక శాఖలకు ముఖ్య క్యాబినెట్ పదవులు నిర్వహించారు. అదేవిధంగా ఆప్కాప్ చైర్మన్గా, ఫారెస్ట్ డెవలప్మెంట్ చైర్మన్గా కూడా విధులు నిర్వహించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనసభ తరఫున రాజ్యసభకు ఎన్నికైనారు. సో ఇలాంటి వారిని మనము వేదిక మీదకి పిలిచి ఆహ్వానిస్తే మనకు ఒక అదృష్టం. మీరు కొంచెం వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు కిరణ్ కుమార్ని వచ్చి వారికి బొకేతో సత్కరించవలసిందిగా కోరుతున్నాను. కొంచెం చప్పులు కొట్టండి గట్టిగా, వినిపిస్తలేవు.